హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే జేఎన్ చౌదరి మిలిటరీ పాలన గురించి. దీనికి ముందు నేను ఆపరేషన్ పోలో గురించి వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్అవుట్ దెమ్. ఇప్పుడు ఈ వీడియోలో ఎంటర్ అవుతాం. జేఎన్ చౌదరి. జేఎన్ చౌదరి అంటే ఎవరు? ఆపరేషన్ పోలో ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో ఆ పోలోలో ఇండియన్ మిలిటరీని 4 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 4 యూనిట్స్లో ఒక యూనిట్ ఈ జేఎన్ చౌదరి యూనిట్. ఈ యూనిట్ అనేది షోలాపూర్ ఆ ప్లేస్లో చేయడం జరిగింది. జేఎన్ చౌదరి ఫస్ట్ యూనిట్ హైదరాబాద్లో ఎంటర్ అయింది కాల్పులు చేస్తూ. అలా ఫస్ట్ ఎంటర్ అయింది కాబట్టి జేఎన్ చౌదరిని మిలిటరీ ఏజెంట్గా అపాయింట్ చేయడం జరిగింది. అతను మిలిటరీ పాలన ఎలా చేశాడు అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. చౌదరి 1948 సెప్టెంబర్ 24 టు 1949 డిసెంబర్ 31 వరకు, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ఇతను పాలించాడు. సెప్టెంబర్ 18, 1948 జయంత్నాథ్ చౌదరి. జయంత్నాథ్ చౌదరి అనేది ఫుల్ నేమ్. ఇతను హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో బాధ్యతలు స్వీకరించాడు. ఇతను ఎవరి సమక్షంలో స్వీకరించాడు బాధ్యతలు అంటే నెహ్రూ సమక్షంలో, సెప్టెంబర్ 18, 1948 రోజు. నెక్స్ట్, జేఎన్ చౌదరి పార్టిసిపేటెడ్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. ఇతను సెకండ్ వరల్డ్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. అలాగే 1965లో పాకిస్తాన్తో ఏదైతే యుద్ధం జరిగిందో ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఎలా? భారత ప్రధాన సైన్యాధికారిగా. నెక్స్ట్, 1949 ఫిబ్రవరి 6 ఆ రోజు చౌదరి ఏం చేశాడంటే ఒక ఫర్మానాని రిలీజ్ చేశారు. ఇక్కడ ఫర్మానా అంటే టు ఆర్డర్ వేయడం, లేదంటే ఏదైనా ఒక ఇష్యూ గురించి డిక్లేర్ చేయడం అన్నమాట ఫర్మానా అంటే. నిజాం గవర్నమెంట్స్ కరెన్సీని రద్దు చేయడం జరిగింది. ఇతను నిజామ్స్ గవర్నమెంట్ కరెన్సీ ఎందుకు ఉంది అంటే దానికి ముందు యథాతథ స్థితి ఆ అగ్రిమెంట్లో ఇండియా అలాగే ఇండియన్ గవర్నమెంట్కి నిజాం గవర్నమెంట్కి బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య అగ్రిమెంట్స్లో ఇండియన్ కరెన్సీయే చెల్లుతుంది అని చెప్పేసి అగ్రిమెంట్లో ఉంటే, నిజాం వాళ్ళు అగ్రిమెంట్కి ఆపోజిట్గా చెల్లదు అని చెప్పేసి వాళ్ళ కరెన్సీ ఏంటి, హలీ సిక్కా, నిజామ్స్ కరెన్సీ ఇది చెల్లుతుందని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. దాని తర్వాత పనిష్మెంట్స్ వచ్చాయి, ఆపరేషన్ పోలో జరిగింది. అయింది. ఇప్పుడు ఈ ఫర్మానాలో ఏం డిక్లేర్ చేశారంటే నిజాం గవర్నమెంట్ కరెన్సీని రద్దు చేయడం జరిగింది. అంటే హలీ సిక్కా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. 1955 ఏప్రిల్ 1 రోజు ఈ హలీ సిక్కా అనేది కంప్లీట్గా బ్యాన్ అయింది. నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసులు సెలవు దినం అంటే హాలిడే ఎప్పుడు ఉండేది? అంతకుముందు నిజామ్స్ ప్రేయర్స్ అవన్నీ ఉంటాయి ఫ్రైడే రోజు కాబట్టి ఆ రోజు హాలిడే ఉండేది. దాన్ని సండేకి షిఫ్ట్ చేశారు. ఎవరు? ఈ జేఎన్ చౌదరి. నెక్స్ట్, 1949 ఆగస్టు రోజు ఏం జరిగింది? హైదరాబాద్ రాష్ట్ర జాగీర్దార్ల రద్దు రెగ్యులేషన్ చట్టం. ఈ చట్టంని జాగీర్దార్ల రద్దు రెగ్యులేషన్ చట్టంని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత జాగీర్దార్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. కమ్యూనిస్టులు ముస్లింలపై దాడి. 1948 సెప్టెంబర్ 17 రోజు ఆపరేషన్ పోలో ఎండ్ అయిపోయింది. జేఎన్ చౌదరి మిలిటరీ స్టార్ట్ అయింది. అప్పుడు భారత సైన్యం అంటే ఈ ఆపరేషన్ పోలో జరిగే ఆ టైం నుంచి కూడా, దాని తర్వాత నుంచి ఇండియన్ మిలిటరీ అలాగే జేఎన్ చౌదరి గవర్నమెంట్ ఇవి రెండు వచ్చిన తర్వాత చాలామంది కమ్యూనిస్టులు అలాగే ముస్లింలను చంపేయడం జరిగిందనమాట ఈ భారత సైన్యం అలాగే జేఎన్ చౌదరి. ఇలా అవుతుంది అని చెప్పేసి యూనస్ సలీం అనే వ్యక్తి నెహ్రూకి ఇన్ఫామ్ చేయడం జరిగింది.
తర్వాత 1949 అక్టోబర్ అప్పుడు ఏం చేశారంటే నెహ్రూ గారు ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఏం కమిటీ? పండిట్ సుందర్లాల్ కమిటీని. అసలు ఎందుకు అంతమంది చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు అని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ పండిట్ సుందర్లాల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. పండిట్ సుందర్లాల్ కమిటీ ఏం చేసింది? దాని అధ్యక్షుడు వచ్చేసి పండిట్ సుందర్లాల్. ఈ కమిటీ నివేదిక అంటే హైదరాబాద్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నివేదిక ఇచ్చింది. నివేదికలో ఏముంది? రిపోర్ట్లో 40,000 మంది ఆఫ్టర్ ఆపరేషన్ పోలో వల్ల, అంటే ఇండియన్ మిలిటరీ వల్ల, జేఎన్ చౌదరి వల్ల 40,000 మంది చనిపోయారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఆ రిపోర్ట్ ఎక్కడుందంటే ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో ఉంది. సో రమేష్ థాపర్ గారు, ఇతను టైమ్స్ అనే న్యూస్ పేపర్ యొక్క జర్నలిస్ట్. ఇతను హైదరాబాద్ తుఫాన్ అనే గ్రంథంని రాయడం జరిగింది. నెక్స్ట్ ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం. ఎంకే వెల్లోడి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే, ఏదైతే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో, పండిట్ సుందర్లాల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో, ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది కదా జేఎన్ చౌదరి వాళ్ళ వల్ల 40,000 మంది చనిపోయారని. సో ఆ రిపోర్ట్ వల్ల 1949 డిసెంబర్లో ఈ జేఎన్ చౌదరిని సస్పెండ్ చేయడం జరిగింది. అతని ప్లేస్లో ఎంకే వెల్లోడిని అపాయింట్ చేయడం జరిగింది. ఎంకే వెల్లోడి ఎవరు? కేరళ ఐసిఎస్ ఆఫీసర్. నెక్స్ట్ కడింగి వెల్లోడి మీన్, ఇతని ఫుల్ నేమ్. ఇతను ఎన్ని సంవత్సరాలు పాలించాడంటే 1950 జనవరి 26 నుంచి 1952 మార్చ్ 6 వరకు ఇతను పాలించడం జరిగింది, దాదాపుగా 2 సంవత్సరాలు. తర్వాత 1950 జనవరి 26 రోజు నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ని హైదరాబాద్ రాజ్ ప్రముఖ్గా నియమించడం జరిగింది. తర్వాత 1961లో జనరల్ లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. దాంట్లో కూడా ఇతను ఉస్మాన్ అలీ ఖాన్ గెలిచాడు. నెక్స్ట్ 1967 ఫిబ్రవరి 21 రోజు చనిపోయాడు. ఈయనని కింగ్ కోటి ప్యాలెస్లో సమాధి చేయడం జరిగింది. సమాధి పేరు వచ్చేసి జుది మసీద్. నెక్స్ట్ 1952 ఏప్రిల్ 2 రోజు హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఫామ్ అవ్వడం జరిగింది. 1952 ఏప్రిల్ 2 అంటే దీనికి ముందే 1952 మార్చ్ 6 రోజు ఎంకే వెల్లోడి రూలింగ్ అనేది ఎండ్ అయిపోయింది. తర్వాత ఏప్రిల్ 2కి హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ ఆ కార్పొరేషన్కి మొదటి మేయర్ ఎవరంటే మాడపాటి హనుమంతరావు. తర్వాత సికింద్రాబాద్ మొదటి మేయర్ ఎవరంటే వాసుదేవ మొదలియార్. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ మేయర్స్ ఈ కార్పొరేషన్స్కి. నెక్స్ట్ 1952 ఇయర్లో హైదరాబాద్ ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అంటే హైదరాబాద్లో ఇవే ఫస్ట్ ఎలక్షన్స్. దాంట్లో గెలిచింది ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు గారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలిచాడు. నెక్స్ట్ హైదరాబాద్ చరిత్ర ఉద్యమంపై గ్రంథాలు ఎవరైతే రాశారో రచయితలు, వాటి గురించి చూద్దాం. ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అంటే ఒక కాలం ఎండ్ అయిపోయింది అని రాసింది ఎవరు? కేఎం మున్షి. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ లాయక్ అలీ. హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలీ యావర్ జంగ్. హైదరాబాద్ ఇన్ 7 లోబ్స్ జనరల్ ఎడ్రూస్. డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ ఏజీ నురానీ. నెక్స్ట్ హైదరాబాద్ స్వాతంత్ర పోరాట స్మృతులు స్వామి రామానంద తీర్థ. ఇతను దీనికి ముందు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం జరిగిందో దాంట్లో స్వామి రామానంద తీర్థ గారు ఉంటారు. నెక్స్ట్ వీర తెలంగాణ నా అనుభవాలు రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ ఆపరేషన్ పోలో, దీని గురించి రాసింది జేఎన్ చౌదరి గారు.
హైదరాబాద్ తుఫాన్ దీని గురించి రాసింది రమేష్ థాపర్. నెక్స్ట్ తెలంగాణ గురించి రాసింది బి నరసింగరావు గారు. సో వీళ్ళు హైదరాబాద్ చరిత్ర గురించి, ఉద్యమం గురించి రాశారు. సో ఈ వీడియో ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ని, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి చూడడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్. థ్యాంక్ యూ.